అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ నవరాత్రుల్లో 9 రోజులు 9 తిథులు, అలాగే అమ్మవారి 9 అలంకారాలు, 9 రంగులు, నైవేద్యాలు, అలాగే కలశ స్థాపన, ఉద్యాపన సమయాలు ఎప్పుడు ఉన్నాయో, అలాగే దుర్గామాతను ఏ రోజు ఎలా పూజించాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు నవరాత్రులు జరుపుకుంటారు। ఇందులో శారదీయ చైత్ర నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది। ఈ సంవత్సరం వచ్చే శారదీయ నవరాత్రుల్లో శూలయోగం, ధృతియోగంతో పాటు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయని పండితులు సూచించారు। ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు। పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు। మరోవైపు నవమి తిథి నాడు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు। మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు। నవరాత్రుల్లో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని, విశేషమైన ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు। ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది। 2024వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం। దేవీ నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమై 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో ముగుస్తుంది। దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కలశ స్థాపన చేస్తారండి। కలశ స్థాపన అనేది అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి హస్త నక్షత్రం రోజు। కలశ స్థాపన సమయం ఉదయం 6:15 నుండి 7:22 వరకు కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు। ఇది కుదరని వారు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుండి 12:45 వరకు ఉందండి। ఈ సమయంలోనైనా కలశ స్థాపన చేసుకోవచ్చు। దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి హస్త నక్షత్రం। ఈ రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ। త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత। అందుకే ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు। అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు। ఈ రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు। అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో ఈ రోజు అలంకరిస్తారు। అమ్మవారిని ఎర్రని మందారాలు, గులాబీలు, తొమ్మె పువ్వులతో ఈరోజు అభిషేకిస్తారు। అక్టోబర్ 4 శుక్రవారం విదియ తిథి చిత్తా నక్షత్రం 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది। అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం। 3వ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది। గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి। అలాగే ఈరోజు నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు। అమ్మవారిని నారింజ రంగు చీర లేదా కనకాంబర రంగు చీరలో అలంకరిస్తారు। ఈరోజు అమ్మవారిని తామర పువ్వులు, కల్వ పువ్వులతో అభిషేకిస్తారు। 3వ రోజు అక్టోబర్ 5 శనివారం తదియా తిథి స్వాతి నక్షత్రం। ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది। సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి। ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి। అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది। ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు। అలాగే గంధం రంగు చీరలో అలంకరిస్తారు। ఈ రోజు అమ్మవారికి మల్లె పువ్వులు, పొగడ పూలతో అభిషేకిస్తారు। 4వ రోజు అక్టోబర్ 6 ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం। అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది। అమ్మవారు చెరుకుగడ, విల్లు, పాశంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది। లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది। దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేస్తారు। సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి।
ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి పరమన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అమ్మవారిని బంగారు రంగు చీరలో అలంకరిస్తారు. కలువ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని అభిషేకిస్తారు. 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం, పంచమి తిథి అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి, చరిమిడి, వడపప్పుని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పసుపు రంగు, బంగారు రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. ఈరోజు పసుపు పువ్వులతో అమ్మవారిని అభిషేకిస్తారు. 6వ రోజు అక్టోబర్ 8 మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం, షష్ఠీ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే ఈ మహాలక్ష్మి. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు అలాగే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని నమ్మకం. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే గులాబీ రంగు చీరను అమ్మవారికి అలంకరిస్తారు. తామర, తెల్లని పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారిని అభిషేకిస్తారు. 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం, సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత, చదువుల తల్లి, సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపునిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఈరోజు అమ్మవారికి దద్దోజనం పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే తెల్లని పువ్వులు, మారేడు దళాలతో అమ్మవారిని అభిషేకిస్తారు. 8వ రోజు అక్టోబర్ 10 గురువారం, అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పూలతో అమ్మను పూజించాలి. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. అలాగే పులగం, కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారం, నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మహానవమి. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు అమ్మవారికి చింతపండు, పులిహోర, గారెలు, వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కాఫీ, నీలిరంగు చీరలు ధరింపజేస్తారు. నల్ల కలువలు, శంఖం పూలతో అమ్మవారిని అభిషేకిస్తారు. 10వ రోజు అక్టోబర్ 12 శనివారం, దశమి తిథి శ్రవణ నక్షత్రం. ఈ రోజుతో నవరాత్రులు ముగిసి ఈరోజు విజయదశమిగా జరుపుకుంటారు. దీనిని దసరా అంటారు. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆకుపచ్చ రంగు చీర ధరింపజేస్తారు. అలాగే ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారిని అభిషేకిస్తారు. నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారిని, కలశాన్ని, పూజ పీఠాన్ని కదపాల్సిన ఉద్వాసన సమయం అనేది అక్టోబర్ 12 శనివారం ఉదయం 11:15 నుండి 11:48 లోపుగా ఉంది. ఈ సమయం కుదరని వారు సాయంత్రం 3:19 నుండి 5:11 లోపుగా కలశాన్ని కదపొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.